అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాకు పెళ్ళయ్యి ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచే మా ఇంట్లో లక్ష్మి అనే పనమ్మాయి ఉండేది. మా అత్తగారికి ఇంటి పని, వంట పనుల్లో సహాయంగా ఉండేది. తన భర్త ఓ ఆటో డ్రైవర్. మా వీధిలోని ఒక చిన్న ఇంట్లో రెంట్‌కి ఉండేవాళ్ళు. వాళ్ళకు పాపుంది. పేరు అమృత. రోజూ భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే కానీ వాళ్ళ కడుపు నిండేది కాదు. మా పెళ్ళైన 4 సంవత్సరాలకి మా అత్తగారు అనారోగ్యంతో కాలం చేశారు. అప్పటికి నాకిద్దరు అబ్బాయిలు. చిన్నపిల్లలతో ఇంటి పనంతా ఒకదాన్నే చేసుకోవడం కష్టమయ్యి లక్ష్మిని ఉదయం సాయంత్రం పనిలోకి రమ్మనేదాన్ని. లక్ష్మి పనికి వస్తూ తన కూతురు అమృతని వెంట తీసుకొచ్చేది. నా పిల్లలిద్దరి కంటే అమృత వయసులో 2 ఏళ్లు పెద్దది. నా పిల్లల్ని ఆడిపించమని చెప్పి నేను నా పనుల్లో నిమగ్నమయ్యేదాన్ని. అమృత చిన్నపిల్ల అయినా నా పిల్లలిద్దరిని బాధ్యతగా చూసుకోవడం, ఆడిపించడం చూస్తే నాకు ముచ్చటేసేది. అమృతని చూసినప్పుడల్లా నా కడుపున కూడా ఇలాంటి కూతురు పుట్టుంటే ఎంత బాగుండనిపించేది. కానీ ఇద్దరు అబ్బాయిలు పుట్టాక నాకిష్టం లేకుండా మా ఆయన బలవంతం మీద పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోక తప్పలేదు. నాకింకా ఆడపిల్లని కనే అవకాశం లేదని బాధపడిన క్షణాలెన్నో. అలా 2 సంవత్సరాలు గడిచాక ఒకరోజు లక్ష్మి పనిలోకి రాలేదు. ఇంట్లో ఎక్కడి పనంతా అక్కడే ఉండిపోయింది. రోజు ఉదయాన్నే గంట కొట్టినట్టు సమయానికి పనిలోకొచ్చే లక్ష్మి ఆ రోజు పనిలోకి రాకపోయేసరికి ఏమై ఉంటుందా అనుకుని ఒకవేళ ఒంట్లో ఏమైనా బాగాలేదేమో, అందుకే పనిలోకి రాలేదు కావచ్చు. సాయంత్రం వస్తుందేమోనని ఎదురు చూశాను. ఆ రోజంతా పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఇంటి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది. లక్ష్మి ఇల్లు మా వీధి చిమ్నే కావడంతో ఓసారి వెళ్ళి చూసొద్దామని తన ఇంటికి వెళ్ళిన నాకు అక్కడున్న కొంతమంది చెప్పిన వార్త విని గుండె అయినంత పనైంది. ఆ ముందు రోజు రాత్రి లక్ష్మి కూతురు అమృతకి కడుపులో నొప్పిగా ఉండడంతో భర్త ఆటోలో అమృతం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ వెనకాల నుంచి వేగంగా వస్తున్న లారీ ఒకటి వాళ్ళ ఆటోని ఢీకొనడంతో అందులో ఉన్న వాళ్ళందరికీ గాయాలయ్యాయని, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడని తెలిసింది. ఆ వార్త విని నాకు కాసేపు నోట మాట రాలేదు. ఎందుకు బాధపడుతున్నానో నాకే అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు దారల్లా కారుతున్నాయి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో. తిరిగి లక్ష్మి అమృతం చూడగలుగుతానో లేనన్న సందేహం. హాస్పిటల్లో ఉన్నవాడిని ఒకసారి వెళ్ళి చూసిరావనిపించింది. సమయానికైనా ఇంట్లో కూడా లేడు. సాయంత్రానికి కానీ తిరిగి రాడు. అప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరని విషయం నా భర్తతో కూడా చెప్పకుండా ఇంట్లో ఉన్న కొన్ని డబ్బులను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పిల్లలిద్దరిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాను. అప్పటికే లక్ష్మి భర్త చనిపోయాడని తెలిసింది. హాస్పిటల్ బెడ్పై అమృతకి, మరోవైపు లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అమృత అంత సీరియస్ కండిషన్ ఏమీ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగలడంతో కట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. లక్ష్మి తలకు బలంగా గాయాలవ్వడంతో తను ఇంకెంతోసేపు బ్రతకదని చెప్పారు డాక్టర్లు. తన బెడ్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని పిలిచాను. నన్ను గుర్తుపట్టిన లక్ష్మి మాట్లాడే పరిస్థితులు లేదు. తన కళ్ళతో అమృత కేసు చూస్తూ నా వైపు చూస్తుంది. ఏదో చెప్పాలనుకుని ప్రయత్నిస్తున్నా పాపం చెప్పలేకపోతుంది. తన కను సైగలతో అమృతను చూసుకోండమ్మా అని చెప్పినట్టు మాత్రం నాకు అర్థమైంది. తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న విషయం అర్థమయ్యి నా కూతురు పరిస్థితి ఏంటి అనే బాధలో తన ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. లక్ష్మి నా పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను. ఏమీ చేయలేని ఈ పరిస్థితిని తన చేతిని నా చేతిలోకి తీసుకుని లక్ష్మి, నీ కూతురికి నేనున్నాను, ఏం కాదు అని ధైర్యం చెప్పాను. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే లక్ష్మి కన్ను మూసింది. వాళ్ళ విషయం ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. లక్ష్మి ఎప్పుడు తన బంధువుల గురించి నాకు చెప్పలేదు. విషయం నా భర్తకు ఫోన్ చేసి చెప్పాను. హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారులే అదంతా. అసలు అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అది మన పిల్లలిద్దరిని తీసుకుని మరి అన్నారు. ఆయన మాటలు నా మనసు కష్టంగా అనిపించాయి. మన కోసం ఈ నెలగా పనిచేసిన వాళ్ళు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే చూడడానికి వెళ్ళడం కూడా తప్పేనా అని నా మనసులో అనుకుని మౌనంగా ఉండిపోయాను.
సరే సరే, అక్కడి నుంచి త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్ళు అన్నారాయన. సరే అన్నాను. అమృతను ఒక్కదాన్నే అలాంటి పరిస్థితిలో వదిలేసి ఇంటికి వెళ్ళాలనిపించలేదు నాకు. కానీ తప్పదు కదా! ఆ వార్డులోని ఒక నర్స్‌కి విషయం చెప్పి కొంత డబ్బు తన చేతిలో పెట్టి ఆ అమృత పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను. తను అందుకు సరే అనటంతో బలవంతంగా అక్కడి నుంచి బయలుదేరాను. ఇంటికొచ్చిన నా మనసంతా హాస్పిటల్‌లో ఉన్న అమృత వైపే లాగుతుంది. తనెలా ఉందో ఏమోనని. ఓ రోజు నర్స్ ఫోన్ చేసి అమృత కోలుకుంటుందనే విషయం చెప్పడంతో నా మనసు కాస్త తేలిక పడింది. ఇంటి పనిలో సహాయంగా ఉండటం కోసం వేరే ఒకడిని పనిలో పెట్టుకున్నాను. అలా వారం రోజులు గడిచాక ఓ రోజు హాస్పిటల్ నుంచి నర్స్ ఫోన్ చేసి అమృత పూర్తిగా కోలుకుందని, హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి తీసుకెళ్ళండి అని చెప్పింది. ఆ సమయంలో నా భర్త ఇంట్లో లేడు. ముందే అమృతం తీసుకొస్తానంటే తను ఖచ్చితంగా వద్దంటాడు. ఇంటికి తీసుకొచ్చాక ఎలాగోలా ఆయనకి నచ్చ చెప్తాలే అనుకుని హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇకపై అమృత బాధ్యత నాదినని సంతకం పెట్టి అమృతని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. లోకం తెలియని వయసులో అమ్మా నాన్నని కోల్పోయి అమృత పడుతున్న బాధను చూస్తే గుండె తరుక్కుపోయింది. అమృతకి తలారా స్నానం చేయించి అన్నం తినిపించాను. ఆంటీ, అమ్మా నాన్న ఎప్పుడొస్తారు అడిగింది అమృత. అమృతలు అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. పాపం, చనిపోవడం అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఆ అమృతకి ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడు అనిపించింది. వచ్చేస్తారమ్మా, అమ్మ నాన్న కూడా నీలాగే దెబ్బలు తగిలాయి కదా, అవన్నీ నయమయ్యాక తిరిగి వచ్చేస్తానని చెప్పాను. అన్నం తిని అమృత నా పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. కాసేపటికి నా భర్త ఆఫీస్ చూస్తూనే అమృత చూసి, ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది అడిగాడు. నా భర్త ఏమంటాడో ఏమని భయపడుతూనే, అమృతకి నయమైందని తెలిసి నేనే హాస్పిటల్‌కి వెళ్ళి తీసుకొచ్చానండి అన్నాను. అందుకు నా భర్త, నేను ఆ రోజు చెప్పాను కదా, హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారని, మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అడిగారు. అమృతని అలా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోలేదండి. ఆ అమ్మ నా నీడలో హాయిగా పెరిగాల్సిన పిల్ల. వాళ్ళకి ఏమైందో కూడా తెలియని పసి వయసు. అలా ఎలా వదిలేస్తాం? మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటది అన్నారు. మనకి ఆడపిల్ల లేరు కదా, అందుకని అమృతని మనమే పెంచుకుందామని అడిగాను. అందుకైనా మనకు అసలే పిల్లలు లేరంటే అప్పుడు ఆలోచించేవాన్నేమో. మనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలంటేనే చాలా కష్టపడాలి. నీకు తెలుసు కదా, నాదేమంత పెద్ద ఉద్యోగం కాదని. అదంతా కుదిరే పని కాదు శ్రావణి. నీ అనవసరమైన ఆలోచనలతో నన్ను ఇబ్బంది పెట్టుకో. తిరిగి హాస్పిటల్లోనే అప్పచెప్పు. లేదా పోలీస్ స్టేషన్లో జరిగిందంతా చెప్పి వాళ్ళకి అప్పచెప్దాం అన్నారు. అమృత విషయంలో ఎంత నచ్చి చెప్పినా నా భర్త వెనుకపోయేసరికి, అమృతని కనీసం ఓ 10 రోజులైనా మన ఇంట్లో ఉంచుకుందామండి అని అడిగేసరికి ఈసారి నా మాట కాదనలేదు నా భర్త విశ్వ. ఆ 10 రోజులు ఆ అమృతని తన కన్నతల్లి బ్రతుకుంటే ఎలా చూసుకునేదో అలానే చూసుకున్నాను. తనకి బట్టలు, బొమ్మలు కొనిచ్చాను. అమృత రోజు నా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో చక్కగా కలిసిపోయింది. మధ్య మధ్యలో ఆ అమ్మని నాన్నని చూడని అడిగితే ఏదో ఒకటి చెప్పి మరిపించేదాన్ని. అలా 10 రోజుల కోసం అడిగిన నేను 15 రోజులైనా ఆ అమృత గురించి ఏ విషయం మాట్లాడకపోయేసరికి ఒకరోజు విశ్వాన్ని అడిగాడు. శ్రావణి, నువ్వు అడిగిన 10 రోజులు అయిపోయాయి కదా, అమృతని ఇక్కడి నుంచి ఎక్కడికి పంపించాలని ఏమైనా ఆలోచించావా అని. విశ్వాలు అడిగేసరికి అమృతని పంపించక తప్పేలా లేదని నా మనసులో అనుకుని, అమృత మన పిల్లలతో కలిసి బాగా ఆడుకుంటుందండి. ఇప్పుడిప్పుడే తన వాళ్ళ అమ్మానాన్నలను మర్చిపోతుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే అని నా మాటలు పూర్తి చేసేలోపే తను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఆ తర్వాత నువ్వు పంపించమన్నా పంపించలేవు. నా మాట విని ఎక్కడ అప్పచెప్పలో చెప్తే నేనే వదిలేసి వస్తానని అడిగాడు. అందుకు అమృతని పోలీస్ స్టేషన్లోనూ హాస్పిటల్లోనూ వదలటం నాకు ఇష్టం అనిపించక, తన తోటి వయసున్న పిల్లలతో కలిసి తనకి అమ్మానాన్నలు ఇక లేరని విషయాన్ని మర్చిపోయేలా ఏదైనా స్వచ్ఛంద సంస్థలో చేర్పిస్తే అడిగాను. అందుకు విశ్వ, నువ్వు చెప్పినట్టు చేస్తే బాగానే ఉంటుంది. కానీ అలాంటివి ఎక్కడున్నాయో వాటి ఫార్మాలిటీస్ ఏంటో నాకు పెద్దగా తెలియదు. ఎవరైనా అడిగి తెలుసుకోవాలి అని తన స్నేహితుని అడగా 2 రోజులకు తెలిసింది. మేము ఉంటున్న ప్లేస్కి 60 కిలోమీటర్ల దూరంలో తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఒక ఆశ్రమం ఉందని. విశ్వాకి ఆఫీస్కి సెలవున్న రోజున ఇద్దరం వెళ్ళి అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి
అమృతని అక్కడ చేర్పించాం. అమృతని అక్కడ వదిలేసి రావడానికి నా మనసు అస్సలు ఒప్పుకోలేదు. అయినా తప్పలేదు. ఆ రోజు నుంచి నా భర్తకు తెలియకుండా నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్ళి అమృతను చూసొస్తుండేదాన్ని. నా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళయ్యారు. అమృత కూడా చదువుకుంటుందని తెలిసింది. ఓసారి వెళ్ళినప్పుడు, అమృత, బాగా చదువుకోవాలమ్మా, చదువుకుంటేనే నీ జీవితం బాగుంటుంది అని చెప్పాను. సరే ఆంటీ అని తలాడించింది. అలా కాలం గిన్నె తిరిగి నా పిల్లలిద్దరిది ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్లోకి అడుగుపెట్టారు. నా కొడుకులిద్దరూ హాస్టల్లో ఉంటున్న కారణంగా ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. అలా సమయం దొరికినప్పుడు ఒకసారి అమృత చూడాలనిపించి వెళ్ళాను. కాలేజీ తర్వాత పై చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళని హైదరాబాద్కి పంపిస్తామని, అమృత కూడా అక్కడికే వెళ్ళిందని చెప్పి అమృత వెళ్లే ముందు నీతో మాట్లాడి చూసిందని, కానీ లైన్ దొరకలేదని, ఈసారి వచ్చినప్పుడు మేము చేపిస్తామన్నారు హాస్టల్ నిర్వాహకులు. అంత దూరం వెళ్ళి అమృతం చూడలేకపోయిన బాధతో వెనుతిరిగాను. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి నా పిల్లలిద్దరిది ఇంజనీరింగ్ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఓసారి ఆశ్రమ నిర్వాహకులు అమృత వచ్చిందనే సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పారు. పరిస్థితులు అనుకూలించక తనని కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడగలిగాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవాలని చెప్పింది అమృత. బాగా చదువుకోమ్మా అమృత అని చెప్పాను. సరే ఆంటీ అని చెప్పి ఫోన్ పెట్టేసింది అమృత. ఆ తర్వాత కొంతకాలానికి నా కొడుకులిద్దరికీ మంచి సంబంధాలు అవడంతో పెళ్లి జరిపించాం. విశ్వ కూడా రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నాడు. పిల్లలిద్దరికీ పిల్లలు అవడంతో జీవితంలో ఏదో పెద్ద బాధ్యత తీరిపినట్టు అనిపించింది. పిల్లలు చదువుకున్న రోజుల్లోనే అందరం ఒకే ఇంట్లో ఉండేలా ఓ పెద్ద ఇల్లు కట్టించాం. కొడుకులు కోడలు అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. వాళ్ళకి పిల్లలు పుట్టడంతో నానమ్మ తాతయ్యలమయ్యి కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. వాళ్ళ ఆలనా పాలన చూస్తూ కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అలా కొంతకాలం గడిచాక రోజు మా అబ్బాయి ఇద్దరు మా దగ్గరికి వచ్చి, అమ్మా, నాన్న, మేమంతా కెనడా వెళ్ళాలని నిర్ణయించుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశాం. 4 రోజుల్లోనే వీసా వస్తుంది. ఓ 5-6 సంవత్సరాలు అక్కడే వర్క్ చేసి తిరిగి ఇండియాకి వస్తామని చెప్పారు. మేము లేకుండా ఈ వయసులో మీ ఇద్దరు ఒంటరిగా ఉండటం ఎందుకు? మనకి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉందని తెలిసింది. మీరిద్దరూ అక్కడ ఉంటానంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తాం. మీరు అక్కడ ఉంటే నెల డబ్బులు మేమే కడతాం. ఈ వయసులో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది కదా. అక్కడ ఉంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఏమంటారు అడిగారు. ఉన్నట్టుండి ఈ వయసులో వాళ్ళు మాకు దూరంగా వెళ్తున్నారని వార్త విని తట్టుకోలేకపోయాం. ఇద్దరు ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉన్నారు కదరా, మరి ఇంకా కెనడాకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అడిగారు నా భర్త విశ్వ. అందుకు పిల్లలిద్దరూ, నాన్న, నెలంతా కష్టపడినా ఇక్కడ జీతాలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు కదా. అక్కడైతే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నారు. ఈ వయసులో మమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళొద్దని వాళ్ళని అడగలేకపోయాం. కష్టమైనా నష్టమైనా ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని వదిలి మేము ఓల్డేజ్ హోమ్లో ఉండలేంరా, ఇక్కడే ఉంటామని చెప్పాం. సరే మీ ఇష్టం అని 4 రోజుల తర్వాత వీసా రావడంతో అందరూ కెనడాకి వెళ్ళిపోయారు. ఎప్పుడు కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలతో సందడిగా ఉండే ఇల్లు కాస్త వాళ్ళంతా వెళ్ళిపోయేసరికి బోసిపోయింది. పిల్లలు మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్తారని కళలో కూడా ఊహించలేసి రావని అన్నారాయన. పిల్లల్ని పెంచి ప్రాజెక్టులను చేయటం వరకే మన బాధ్యత. మన కోసం వాళ్ళ ఇష్టాలను మార్చుకోమని అడిగే హక్కు మనకెక్కడిదండి అని కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను ఏడవడం గమనించిన ఆయన, శ్రావణి, ఇన్ని రోజులు పిల్లలందరితో కలిసిన మనం ఇలా ఒంటరిగా ఉండాలంటే కష్టమే. పిల్లలు చెప్పినట్టు ఓల్డేజ్ హోమ్కి వెళ్దామా అడిగాడు. నేను నా కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఎవరూ లేని వాళ్ళ అక్కడికి ఎందుకండి, మీకు నేను, నాకు మీరు ఉన్నాంగా, ఆ దేవుడి మీద భారం వేసి కాలం గడపాలి అన్నాను. ఆయనకి ధైర్యం చెప్పగలగాలి, కానీ పిల్లలు వెళ్ళిన ఆ ఇంట్లో నాకు ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. అమ్మ నాన్న అనే ఆత్మీయ పిలుపుకి దూరం అయ్యామనే బాధ మమ్మల్ని వేధిస్తుంది. అలా ఒకరికొకరు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ రోజులు భారంగా గడుపుతున్న మా ఇంటికి ఓ రోజు ఓ అమ్మాయి వచ్చింది. లేత గులాబీ రంగు కాడ నుంచి చీరలో భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని
చేతిలో ఓ 2 పుస్తకాలతో తలుపు తీయగానే ఆంటీ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించింది. అంతకుముందు తనెప్పుడూ చూసిరగను, చూపు సరిగా ఆటలేదు. ఎవరమ్మా నువ్వు అడిగాను. నేనంటే అమృతని అంది. తను చూసి 10 సంవత్సరాలకు పైగానే ఇవ్వడంతో గుర్తుపట్టలేకపోయాను. ఆయన అమృతం చూస్తే ఎక్కడ కోప్పడతారో ఏమన్న భయంతో భయంగా మెల్లగా అమృత నువ్వేంటిక్కడ ఎలా ఉన్నావు చాలా కాలైందమ్మా మనం చూసి అసలు ఎక్కడుంటున్నావు అడిగాను. అందుకు అమృత ఆంటీ నేను ఇక్కడే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య జాయిన్ అయ్యాను. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదా అంటే ఈ ఎంటర్ అడ్రస్ తెలియక ఇంతకాలం రాలేదు. ఆశ్రమం రికార్డ్స్లో గార్డియన్గా మీ అడ్రస్సే ఉంది కదా, అది అడిగి తెలుసుకుని వచ్చానంటే. ఎలా ఉన్నారు? అంకుల్ బాగున్నారా? తమ్ముళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. అమృతని ఎక్కడాయన చూస్తాడో అన్న భయంతో అన్నిటికీ సమాధానం గబగబా చెప్తూ కూర్చోమని కూడా అనకుండానే మాట్లాడుతున్నాను. ఇంతలో ఆయన వచ్చి ఎవరు శ్రావణి అడిగారు. తడబడుతూనే అమృతండి, లక్ష్మి కూతురు ఆశ్రమంలో చేర్పించే కదా తను అన్నాను. ఓ అమృత ఏం చేస్తున్నావమ్మా? తనని అలా నిల్చోబెట్టి మాట్లాడుతున్నావేంటి శ్రావణి? కూర్చోమ్మా కూర్చోమ్మా అమృత. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు అడిగాడు విశ్వ. జరిగిందంతా చెప్పిన అమృత కేసు చూస్తూ చాలా ఎదిగిపోయావు అమృత అన్నారాయన. అమృత మా పిల్లల గురించి అడిగితే ఆయనే చెప్పారు. ఈ మధ్య మమ్మల్ని ఈ వయసులో ఇలా వదిలేసి వాళ్ళ భవిష్యత్తు కోసం కెనడాకి వెళ్ళారని చెప్పారు. అది విన్నా అమృత కాసేపు మౌనంగా ఉండి అంకుల్ నేను ఇదే ఊర్లో ఉంటున్నాను, ఇల్లు కూడా తీసుకుందామనుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేదాకా నాతో ఉండొచ్చు కదా. చిన్నప్పుడే అమ్మాళ్ళని కోల్పోయి నాకు కొద్ది రోజులైనా మీతో గడిపే అవకాశాన్ని ఇవ్వండి. మీకే కష్టం రాకుండా చూసుకుంటాను అంది అమృత. అమృత మాటలకు నా భర్త అమ్మ అమృత, చిన్నప్పుడే నా భార్య అమృతను మనమే పెంచుకుందామండి. తల్లిదండ్రులు లేని తనకి నీడనిచ్చిన వాళ్ళం అవుతాం అంటే నువ్వు మా కడుపున పుట్టలేదని వద్దని నిన్ను ఆశ్రమంలో చేర్పించాను తల్లి. అలాంటి మా మీద నీకెందుకమ్మా ఇంత ప్రేమ అన్నాడు విశ్వ. అందుకు అమృత ఆ రోజు మీరు అంటే నన్ను చేరదీకపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని అంకుల్. మీరు నాన్ని కొంతైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి అడిగింది అమృత. అందుకైనా చిమర్చిన కలతో ఇంకా అంకుల్ ఏంటమ్మా అమ్మా నాన్న అని పిలవక అంటంతో అమృత సంతోషంతో పొంగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ మంచి సంబంధం చూసి అమృతకు పెళ్లి జరిపించాం. అప్పటి నుంచి అంతా కలిసి మా ఇంట్లోనే ఉంటున్నాం. అమ్మా నాన్న అనే అమృత పిలుపుతో తిరిగి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.